యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఉద్యమం ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం కూడా చుట్టూతో తిరిగింది నిరుద్యోగ సమస్య మీదని. తెలంగాణ సాధనలో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల పిల్లలు ముందు బాగానే నిలబడి ఏ విధంగా అమరులైనరో నేల కొరిగినరో మీకు తెలుసు. ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే చూసిండ్రు తప్ప తెలంగాణ సమాజంలో ఉన్న పిల్లల ఉద్యోగ ఉపాధి కోసం చూడలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు లెక్కేస్తే 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి దేశ చరిత్రలోనే రికార్డు తిరగరాసిన అధ్యక్ష. దేశంలో ఏ రాష్ట్రం కూడా, నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా మొదటి 15 నెలల్లో 57,924 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన చరిత్ర లేదు. నేను గర్వంగా చెప్పుకుంటున్న, దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా మా మంత్రివర్గ సహచరులు మేమందరం భావిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే గత ఏడాది 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష. ఈ సర్వే కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోనే దేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య పెరిగిపోతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9 నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18.1% తగ్గించి దేశంలోనే ఈరోజు నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణ, నియంత్రించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక్కడనే సీతక్క గారు ఉన్నారు. అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు 14,236 తొందరలోనే భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా ఈ గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ 10,954 పోస్టులను వివిధ శాఖలలో ఉన్న వాళ్ళని కూడా తిరిగి మొత్తం అందరినీ చేసి గ్రామ పరిపాలనా అధికారులను కూడా నియమించాలనుకుంటున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో 2011 నాడు గ్రూప్ 1 పరీక్షలు పెడితే 15 సంవత్సరాలు ఈ రోజు వరకు గ్రూప్ 1 పరీక్షలు పెట్టలేదు అధ్యక్ష. ఆనాడు 23-24 ఏళ్ళ పిల్లలు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఇంటి దగ్గర గ్రూప్ 1 ఉద్యోగం సాధించి ప్రయోజకులమై తిరిగి వస్తామని హైదరాబాదు నగరంలో కాలు పెడితే తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పనులు చేసి సంపాదించిన రూపాయి జమ చేసి ఇక్కడికి పంపిస్తుంటే 15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వాలు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు అధ్యక్ష. ఒక్కసారి నిర్వహిస్తే ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలా కమ్మిండ్రు అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మిడిల్ మ్యాన్ వ్యవస్థలాగా మారిపోయి ప్రశ్నపత్రాలను అమ్ముకునే పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ రకంగా వ్యవహరించినో మీకు తెలుసు అధ్యక్ష. నేను చెప్పాల్సిన అవసరం లేదు. విచారణ ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2024లో నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు 563 పోటీ గ్రూప్ 1 పోస్టులకు ఫలితాలను ప్రకటించి రాబోయే నెల రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారి గ్రూప్ 1 పోస్టులు 563, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మనం ప్రత్యేక తెలంగాణలో ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామకాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది. రాబోయే 40 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి గ్రూప్ 1 అధికారులు 563 మంది రాబోతున్నారు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు అధ్యక్ష 783 పోస్టులను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష 40 రోజుల్లో. గ్రూప్ 3 పోస్టులను 1365 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోటీపడి, యూపీఎస్సీతో పోటీపడి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలను నిర్వహించి ఈరోజు ఆ ఖాళీలను భర్తీ చేయబోతున్నాము. ఇది ఒక్క గొప్ప సందర్భం అధ్యక్ష. ఈ విషయంలో అయినా కూడా ప్రతిపక్షాలు ఇంత మంచి కార్యక్రమం చేసినాము, మేము చేయలేని పని మీరు చేసాను, మిమ్మల్ని అభినందిస్తున్నాము అనుంటే వాళ్ళ స్టేచర్ పెరిగి ఉండేది, వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యకు సంబంధించి 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలు చదువుకునేది ఎవరు అధ్యక్ష? రెసిడెన్షియల్ స్కూల్స్లలో పేదోళ్ళ పిల్లలు, దళితుల పిల్లలు, గిరిజనుల పిల్లలు, ఆదివాసుల పిల్లలు, బలైన వర్గాల పిల్లలు, అత్యంత నిరుపేదలు చదువుకునే వాళ్ళకి ఈ రోజు కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు అధ్యక్ష. అట్లాంటిది ప్రభుత్వం ఆలోచించే 10 సంవత్సరాలు గత పాలకులు చేయని పనిని 40% డైట్ ఛార్జెస్ పెంచి పేదలకు పట్టెడు అన్నం పెట్టడమే మా బాధ్యత. సన్న బియ్యంతో అన్నం పెడుతూ
40% డైట్ ఛార్జెస్ పెంచినాం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ ముఖ్యంగా ఆడబిడ్డలు తల్లిదండ్రులను అడగలేరు, ఇంటి దగ్గర చెప్పుకోలేరు, ఇక్కడ రావు. కాస్మెటిక్ ఛార్జెస్ దాదాపుగా 20 సంవత్సరాలు పెంచలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పేదోళ్ళ పిల్లలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తల్లిదండ్రుల ముందు చేయి చాపుకుంటా ప్రతి నెల క్రమం తప్పకుండా కాస్మెటిక్ ఛార్జెస్ ఆడపిల్లలకి ఇచ్చి ఆడపిల్లల ఆత్మగౌరవం నిలబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవాళ వారు చెప్తారు నేను రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించినాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని. ఏ ఒక్క వారు జీవో ఇచ్చిన ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్కి ఎక్కడైనా భవనం నిర్మించండా? భవనం సంగతి దేవుడేరుగా ఆ పిల్లలు చదువుకుంటున్న దగ్గర బాత్రూమ్లు అన్న ఉన్నాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. బాత్రూమ్ లేని భవనాలు లేని పోల్ట్రీ ఫామ్లల్లో కోళ్లను పెట్టినట్టు పెట్టి ఒక్కొక్క రూమ్లో 100 మందిని పెట్టి ఒక బాత్రూమ్ దగ్గర 200 మంది క్యూలో నిలబెట్టే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఈ పేదోళ్ళకు కల్పిస్తే నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధ్యక్ష యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇస్తామని మొదటి విడతగా 58 నియోజకవర్గాలలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 11,000 కోట్లతో ఇచ్చినాం అధ్యక్ష. 20 నుంచి 25 ఎకరాలల్లో 200 కోట్లతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చి ఈరోజు విద్యా విప్లవం తీసుకొచ్చి పేదోళ్లకు కార్పొరేట్ విద్య కంటే కూడా అద్భుతమైన విద్యను, లైబ్రరీలను, క్రీడా ప్రాంగణాలను, ఆడిటోరియంలను అందించాలని మేము ముందుకు వచ్చి ఖర్చు పెడుతుంటే కనీసం దాన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అది కూడా వాళ్ళకు మనసు రాలేదు. వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజ్ మీకు తెలుసు 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన కాలేజ్ 7 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి ఈరోజు 7,000 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? కోటి మహిళా కళాశాలలో చదువుకునేటోళ్ళు మన పిల్లలే కదా అధ్యక్ష. మన గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి హైదరాబాద్ పంపిస్తారు. దాన్ని యూనివర్సిటీ చేసిన అని జీవో ఇచ్చిపోయాడు. దాని చట్టం కూడా పాస్ చేయలేదు. గాలికి వదిలేసిన కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చి దానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఒక స్ఫూర్తినిచ్చి మహిళలకే తలమానికంగా ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి మొన్నటికి మొన్న 550 కోట్ల రూపాయలతోని మహిళా దినోత్సవం రోజు నిధులు కేటాయించి నేను వెళ్ళి శిలాఫలకాన్ని వేసి దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. అక్కడ చదువుకుంటున్న దాదాపు 7,000 మంది ఆడపిల్లలు మన పిల్లలే కదా అధ్యక్ష. ఆ పిల్లల కోసం ఎందుకు చంద్రశేఖరరావు గారికి చెయ్యి రాలేదు? ఆ మహిళా యూనివర్సిటీని తీర్చిదిద్దుదాం, ఆ ఆడబిడ్డలు చదువుకుంటే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఒక్కరోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలేదు. దీన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టినాం. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్లో మెడికల్ కాలేజ్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సమాజంలో గౌరవం, తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం ఆహుతైన కుటుంబాల పేర్లు ఈరోజు ఆ వ్యక్తుల పేర్లు మనం యూనివర్సిటీలకు కాలేజీలకు పెట్టుకున్నప్పుడు దీనైనా రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు లేదా అని నేను తమరిని అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష యూనివర్సిటీలు ఈరోజు లిస్టు నా దగ్గర ఉన్నది అధ్యక్ష. నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు. గతంలో యూనివర్సిటీల పరిస్థితి ఎట్లా ఉండే, నేను వచ్చినాక 14 యూనివర్సిటీలకు ఎంబడే వైస్ ఛాన్సలర్లను నియమించిన అధ్యక్ష. ఎక్కడికక్కడ సామాజిక న్యాయాన్ని పాటించిన అధ్యక్ష. నల్గొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఒక ముస్లిం మైనారిటీని వీసీగా నియమించిన అధ్యక్ష, ఖాజా అల్తాఫ్ హుసేన్. అదేవిధంగా అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్లలో ఏ రోజు కూడా ఒక దళితుడు వీసీ కాలేదు అధ్యక్ష. నేను వచ్చినాక ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక దళితుని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మనం నియమించిన అధ్యక్ష గవర్నర్ గారి అనుమతితో. దీన్నైనా అభినందించాలి కదా అధ్యక్ష. అంబేద్కర్ యూనివర్సిటీకి ఒక చదువుకున్న ప్రొఫెసర్ గంటా చక్రపాణి ఒక దళితుని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మనం వేసినాం కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి ఉమేష్ కుమార్ అని ఒక బీసీ ముదిరాజ్ బిడ్డను మనం యూనివర్సిటీ వేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పాలమూరు యూనివర్సిటీకి జి శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వీసీగా మనం నియమించిన అధ్యక్ష. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అల్దాస్ జానయ్ అని ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీని వైస్ ఛాన్సలర్గా వేసినాం అధ్యక్ష. వెటర్నరీ యూనివర్సిటీకి జ్ఞాన ప్రకాష్ బీసీ పూసల్ అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి ఒక ప్రొఫెసర్ మనం వీసీగా జ్ఞాన ప్రకాష్ను మనం వేసుకున్నాం అధ్యక్ష. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఎస్టీ లంబాడ సూర్య ధనంజయ్ని ఈరోజు వీసీగా మనం నియమించుకున్నాం అధ్యక్ష.
ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీ రాజీవ్ గాంధీ బాసర ట్రిపుల్ ఐటీకి గోవర్ధన్ అనే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని వైస్ ఛాన్సలర్ చేసుకున్నాం అధ్యక్ష. ఇంత సామాజిక సమీకరణలతో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నియమించిన 14 యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళను అట్టడుగు వర్గాల వాళ్ళను వైస్ ఛాన్సలర్గా నియమిస్తే కనీసం ఈ అంశాన్నైనా అరే మీరు బాగా చేసిండ్రయా, ఒక సామాజిక న్యాయం చేసిండ్రు, మేము ఇన్నాళ్ళు చేయలేకపోయినా మీరు గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలను అన్నింటినీ పొందుపరిచింది కాబట్టే వారికి వచ్చి చర్చలో పాల్గొనడానికి మనసొప్పక వారు ముఖం చాటేసిండ్రు. ఏది ఎట్లయినా అధ్యక్ష, మా సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా సూచన ఇది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు గవర్నర్ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాయి, వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. గవర్నర్ ఎవరున్నారని కాదు, గవర్నర్ వ్యవస్థ, ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించాల్సిందిగా, అండగా నిలబడాల్సిందిగా, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి సహకారం ఉండాలి. ఈ ప్రభుత్వం మీది మనది, ఈ ప్రభుత్వం 100% మీ సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. మీ అందరి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని తెలియజేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఎనీ క్లారిఫికేషన్స్? మరణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వివరణలో చాలా కులంకషంగా 15 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఏకరువు పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరిగిన కేటాయింపులు, పెట్టిన ఖర్చులు అధ్యక్ష చాలా భయంకరంగా ఉన్నాయి అధ్యక్ష. ఓబీసీల హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం 3,915 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 2,914 కోట్ల అధ్యక్ష. బతుకమ్మ చీరల కోసం 5,120 కోట్ల రూపాయలు నిధులని చెప్తే 2,168 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చూసుకుంటే అధ్యక్ష 3,850 కోట్లు అని చెప్పి 2018లో పెట్టారు అధ్యక్ష. కానీ రిలీజ్ చేసింది 601 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 19 కోట్ల అధ్యక్ష. నాయ్ బ్రాహ్మణ ఫెడరేషన్కి 760 కోట్ల రూపాయలని చెప్పి నిధులు అన్నారు అధ్యక్ష. 83 కోట్లు ఖర్చు పెట్టిరు, అందులో 75 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకే వాపసు తీసుకున్నారు అధ్యక్ష. ఇక్కడ గౌడ కార్పొరేషన్కు 186 కోట్ల రూపాయలు అని చెప్పి పెట్టిరు అధ్యక్ష, 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. వడ్డెర కార్పొరేషన్కి 70 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని చెప్పి 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. సగర కోఆపరేషన్ కూడా 33 కోట్లు అని చెప్పి 4 కోట్లు ఖర్చు పెట్టిరు అధ్యక్ష. బోయా కార్పొరేషన్కి 35 కోట్లు అని చెప్పి 27 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి 5 కోట్లు ఖర్చు చేసిరు అధ్యక్ష. ఇట్లా ఎంబీసీలకు సంబంధించిన విషయంలో కూడా అధ్యక్ష అనేక కార్పొరేషన్లు పెట్టి వాటికి భారీగా నిధులు ఇస్తున్నామని 10 సంవత్సరాల పాటు మా వర్గాల ప్రజలను చీట్ చేసిరు అధ్యక్ష. పోయిన బడ్జెట్లో మనం కూడా ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ పోయినసారి దాన్ని 9,000కే కుదించడం జరిగింది అధ్యక్ష. దయచేసి తమ ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష, పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి 20,000 కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైన నిధుల విషయంలో కానీ, రాజకీయ అవకాశాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ విషయాన్ని తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్. ఇక బీసీలకు సంబంధించినటువంటి సార్ కాంట్రాక్టర్లు సార్
ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో 42% పనులను ఓన్లీ క్లారిఫికేషన్. ఎస్ సార్, అదే విషయంలో సార్, క్లారిఫికేషన్ విషయంలోనే సార్, ఇవి నాకు కనిపించలేదు సార్, అందుకోసమే చెప్తా ఉన్నా. 42% కాంట్రాక్ట్లను బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం సార్, కానీ గవర్నర్ గారి ప్రసంగంలో అది కనిపించలేదు సార్. దయచేసి అది కూడా ఉంటే బాగుండేది అనేది ఒక మాట చెప్తా ఉన్నా సార్. ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం సార్, గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరస్కరించి, ఉద్యోగులందరూ తిరస్కరించి, సబ్బండ వర్గాలు తిరస్కరించి ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష. కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ డిఏలు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపులు లేకుండా అట్లా పేరుకపోతూ ఉన్నాయి. రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని నమ్ముకున్నటువంటి, అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష. వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే, దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమరి ద్వారా ముఖ్యం. ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది, మేము గౌరవిస్తున్నాం. 42% అని రిజర్వేషన్ ఏదైతే అన్నారో దాన్ని గౌరవిస్తూనే ఈ లెక్క ప్రకారమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, విపక్ష పార్టీ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు, విపక్ష పార్టీ నాయకుడు ఎల్ఓపి గారు ఈ సభలో ఉన్నారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది మా జాతులు దశాబ్దాలుగా నష్టపోయినటువంటి అంశంలో ఒక స్టెప్ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చొరవ తీసుకొని రావాలి అధ్యక్ష. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఇక్కడి నుంచి నిజంగా మా బీసీల పట్ల ప్రేమ కనుక ఉంటే, మా బీసీల పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయడం కోసం అందరూ కలిసి అఖిలపక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి, పోయి మెప్పించాలి. ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా చెప్పినంతగా కాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాటలు వద్దు. మా కోసం ఇవాళ ఈ సభలలో దశాబ్దాలుగా అన్ని కోల్పోయినటువంటి బీసీల కోసం దయచేసి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమంలో విపక్ష పార్టీలు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మహేష్ దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అధ్యక్ష. మహేష్ గారు.